ఈరోజు నీతి కథలలో మనం తెలుసుకునే కథ చాడీలు చేటు. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక కుందేలు, పులి, నక్క స్నేహంగా ఉండేవి. కుందేలు ప్రశాంతంగా పులితో మాట్లాడుతూ సంతోషంగా ఉండడం నక్కకు ఇష్టం లేదు. కుందేలును పులిచే చంపించాలని దురుద్దేశం కలిగింది నక్కకు. కుందేలు నేలి సమయంలో పులితో నక్క అంది, పులిరాజా, కుందేలు నిన్ను నానా మాటలు అంటుంది. మిమ్మల్ని నమ్మడానికి వీలు లేదట. ఎప్పుడైనా కుందేలుని చంపి తినే రాక్షస బుద్ధి మీకు ఉందట. పులి నక్క మాటలకు కనుగుడ్లు ఎర్రజేసి, అట్లా అన్నదా, సరే దాని సంగతి నేను చెబుతా అంది. నక్క వెళ్ళిపోయింది. కొంతసేపటికి కుందేలు పులి దగ్గరికి వచ్చింది. నమస్కారం చేసి ప్రశాంతంగా నిలబడింది. చాలే నీ దొంగదండాలు, నిన్ను నిజంగానే చంపేస్తాను. నిన్ను చంపి తినే రాక్షస బుద్ధి నాకు ఉందన్నావట నక్కతో పులి కోపంతో అంది. కుందేలు ప్రశాంతంగానే ఉంది. పులిరాజా, చిన్న మనవి, రేపు నేను ఉన్న చెట్టు తొర్ర దగ్గర పొదల మాటన మీరు నక్కి ఉండండి. నక్క వచ్చి నాతో చెప్పే మాటలు మీరే విని సత్యం గ్రహించండి. తర్వాత మీరు ఏ నిర్ణయమైనా తీసుకోండి అంది కుందేలు. సరే అలాగే అంది పులి. కుందేలు ఉన్న చెట్టు తొర్ర దగ్గరికి నక్క వచ్చి కుందేలును పిలిచింది. మిత్రమా, పులి నిన్ను ప్రేమిస్తుందనుకున్నావా? అది పిచ్చి మోసగారి. నిన్ను రేపో మాపో చంపి తిని తన ఆకలి తీర్చుకోవాలని ఉందట. సుమ్మెత్తని దానివి కనుక ముందు జాగ్రత్త చెప్పాను అన్నది వినయంగా నక్క. కుందేలు ఏమీ మాట్లాడలేదు. పొదల మాటన నక్కి ఉంది. నక్క మాటలు విన్న పులి కోపం పట్టలేక ఎగిరి నక్క మీద పడి చంపింది. చాడీలు చేటు తెలుసా, ప్రాణం మీదికి వస్తాయని గ్రహించలేకపోయావు జిత్ల మరి నక్కబావ అంది కుందేలు ప్రాణం పోతున్న నక్కతో.